మేడ్చల్ జిల్లా ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. హెచ్సీఏ స్కామ్ లో తలదూర్చడంతో ఎలక్షన్ రెడ్డిపై వేటు వేశారు. హెచ్సీఏ జనరల్ సెక్రటరీ దేవరాజు అరెస్టుకు సిఐడి రంగం సిద్ధం చేయగా ఆ సమాచారాన్ని దేవరాజుకు ముందుగానే చేరవేశారు. దీంతో ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసి రాచకొండ కమిషనరేట్కు ఆయన్ను అటాచ్ చేశారు. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగినటువంటి ఆర్థిక అవకతవకలపై ఇప్పటికే సిఐడి అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే మనం చూడొచ్చు, ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సైతము రంగంలో దిగింది. ఇందులో భారీ ఎత్తున అవకతవకలు పాల్పడ్డారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డ పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు సిఐడి అధికారులకు ఒక లేఖ రాయడం జరిగింది. కేసుకు సంబంధించినటువంటి సిడిఆర్ ఫైల్స్ కావచ్చు, చార్జ్ సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్స్ కావచ్చు, కేసు డైరీ కావచ్చు, పూర్తి వివరాలు కూడా సమర్పించాలంటూ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు సిఐడికి లేఖ రాయడం జరిగింది. మరోవైపు ఇప్పటికే 5 నిందితులను కూడా మనం చూడొచ్చు. గతంలో అరెస్ట్ అయినటువంటి ఎస్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు అదేవిధంగా ట్రెజరర్గా ఉన్నటువంటి శ్రీనివాసరావు, అదేవిధంగా సిఇఓ సునీల్తో పాటు మరోవైపు ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి శ్రీచక్ర క్రికెట్ క్లబ్గా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి దేవరాజు, అతని భార్య కవిత, ఈ 5 కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అంటే సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మల్కాజీ కోర్టు వారి 5 కూడా 6 రోజుల పాటు కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో ఈరోజు చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి ఈ 5 నిందితుల్ని కూడా సిఐడి అధికారులు కస్టడీలో తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ కేసులో ఉప్పల్ సంబంధించిన ఇన్స్పెక్టర్ కూడా అటు రాచకొండ పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేయడం జరిగింది. ఉప్పల్ కమిషనర్ అటు రాచకొండ కమిషనర్కు అటాచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కేసులో A2గా ఉన్నటువంటి దేవరాజుకి ముందస్తుగానే సమాచారం ఇచ్చారు కాబట్టి అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. దీంతో పాటు ఎలక్షన్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి ఉప్పల్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి ఎలక్షన్ రెడ్డి ఈ కేసులో స్కామ్లో తలదూర్చినట్టు కూడా ఇప్పటికు పోలీసులు కావచ్చు, సిఐడి అధికారులు ఆధారాలు సేకరించారు. వారు మాట్లాడినటువంటి కాల్ డేటా ఆధారంగా ప్రస్తుతం అయితే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న నేపథ్యంలో అతన్ని ప్రస్తుతం అయితే రాచకొండ పోలీస్ కమిషనరేట్కి ఎలక్షన్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని మాత్రము అటాచ్ చేయడం జరిగింది. ఇక మరోవైపు ఇప్పటికే 5 నిందితులు కూడా కస్టడీలో తీసుకున్నటువంటి సిఐడి అధికారులు ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ఆర్థిక అవకతవకలతో పాటు ఉప్పల్ స్టేడియంలో జరిగినటువంటి నిర్వహణ, వాటి కొనుగోలుకు సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా కూపీలు అవుతున్నారు. మరోవైపు నకిలీ డాక్యుమెంట్స్, ఫోర్జరీ డాక్యుమెంట్స్ సంబంధించిన వివరాలపై కూడా జగన్మోహన్ రావుని సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.